IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇటీవల కోల్కతాలో దారుణం జరిగిన పరిస్థితి అండి. ఎందుకంటే ఒక ట్రైనీ డాక్టర్ పై ఒక కీచకుడు ఆమె మీద రేప్ అటెంప్ట్ చేసి హత్య చేసి చంపేసినాడు. సో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ముఖ్యంగా అక్కడున్న గవర్నమెంట్, మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా దీని మీద ఎటువంటి సివియర్ యాక్షన్ తీసుకొని పరిస్థితి. ఏం చెప్తారండి దీని మీద? జరిగిన ఉదంతం ఎలా జరిగిందో ఏంటో పక్కన పెడితే అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. అసలు అది చదువుతుంటే ఒక్కొక్కడికి అలా అయిపోయింది. ఆ రేంజ్లో అంత క్రూరంగా కూడా మనిషి అనేవాడు ఉంటాడా అని. పులులు కూడా అట్లాంటి విషయాల్లో దాడి చేయడానికి ఆలోచిస్తాయేమో. నిజంగా పులులు, సింహాలు కూడా, అంటే వాటికి దాడి చేయడం తప్ప ఇంకేం తెలియదు కదా, అవి కూడా ఈ రకంగా దాడి చేయడానికి ఆలోచిస్తాయేమో అన్నట్టు ఉంది. వాడు మనిషి కాదు, మానవ మృగం వాడు. అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్? అమ్మాయి పేరు వద్దు, వీడు సంజయ్, ఈ దరిద్రుడి పేరు కూడా వద్దు, పలకడానికి అసహ్యంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తాడు, అవుట్ సోర్సింగ్ వీడు. అంటే పేరు పోలీస్ జాబ్ చేస్తారు, గార్డ్ లాగా, వాలంటరీగా. అండ్ జీతాలు ఇస్తారు వీళ్ళకి కూడా, ఎంతో కొంత ఇస్తారు. అక్కడే అవుట్ పోస్ట్లో ఉంటాడు, ఆ హాస్పిటల్ పక్కనే, మన ఆర్జేకర్ హాస్పిటల్ పక్కనే ఉంటాడు. అండ్ రాత్రిపూట వీడికి మందు అలవాటు ఉంటుంది. అక్కడ తాగలేడు, అంటే 12 తర్వాత ఏదో టైంకి తాగాలి. ఆ గోడ వెనకాల గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల మనకి ఇవే ఉంటాయి, అడవిలాగా తోటలు గీట్లు సరిగ్గా ఉండవు మెయింటెనెన్స్లు. అక్కడ ఎక్కడో మంచి ఇట్లా అరుగు లాంటి సెటప్లు ఉంటే కూర్చొని తాగుతూ ఉంటారు వాళ్ళు. వీడికి ఏంటంటే ఆ పోన్ వీడియోలు చూడడం ఇష్టం. సరే పోన్లే, పోన్ చూసావు, నీ ఇష్టం అది. వికృతమైన పోన్ అంటే, నువ్వు గంగూబాయ్ కత్తివాడి సినిమా చూసావా? దాంట్లో ఆలియా భట్ పైన ఒక రౌడీగాడు చాలా దారుణంగా అటాక్ చేస్తాడు. శృంగారం చేయడానికి రారు వాళ్ళు, అటాక్ చేయడానికి వస్తారు. ఆ టైప్ ఆఫ్ శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాడు వీడు. ఒక ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలి అంటే, అలాంటి వీడియోలన్నీ చూసి ఆనందపడేవాడు. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినంత వరకు ఏంటి, ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 3 నుంచి ఆ తర్వాత 5 వరకు ఆ టైంలో అప్పుడు ఏం జరిగింది, ఒక 4-5 వచ్చారు హాస్పిటల్కి. వాళ్ళెవరు అంటే, మన కుటుంబ సభ్యులు బెడ్ పైన ఉంటే కేర్ టేకింగ్ కోసం పక్కన పడుకునే వాళ్ళు ఉంటారు కదా రాత్రిపూట. సరే, మరి ఆ టైంలో వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు అంటే, వీళ్ళకి పేషెంట్ పక్కన పడుకునే సౌలభ్యం ఇస్తారు, కానీ పేషెంట్లు వాడే వాష్రూమ్ వాడేదానికి వీల్లేదు. విజిటర్స్ అన్ని హాస్పిటల్స్లోనూ చాలా స్ట్రిక్ట్. నీకు బయటికి వెళ్ళు వాష్రూమ్ వస్తే, బయట కూడా మేము కొని పెట్టాం, మళ్ళీ వచ్చి ఇక్కడ నీ పేషెంట్ని బాగుందా లేదా చూసుకో. అట్లా వాష్రూమ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. అలా వాళ్ళు ఆ 4 ఒకడు వచ్చి ఏంటంటే ఇటు సెమినార్ హాల్ వైపు వెళ్ళాడు. సెమినార్ హాల్కి మేబీ వీడికి తాగిన తర్వాత అక్కడ అవుట్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి. పెద్దసార్లు ఎవరు వస్తారు ఆ టైంకి, తిడతారు, ఏం రా ఈ టైంలో తిరుగుతున్నావు, అదేంటిదేంటని తాగినందుకు. సో వీడు ఏడో మూలకు నిద్రపోవాలి. హాస్పిటల్ అంతా తెలిసే కదా. ఆ సెమినార్ హాల్లో ఓ మూలకి ఏదైనా కుర్చీలో ఒరిగి అలా పడుకుందామని వెళ్ళాడు. అదే టైంకి ఇంకొక అమ్మాయి కర్మకాలి ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ వేశారు ఆ పిల్లకి. ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్లో, కాలేజ్ కమ్ హాస్పిటల్స్లో నైట్ డ్యూటీస్ ఉంటాయి, బట్ ఎక్కువ పేషెంట్స్ రారు, ఎప్పుడో రేర్. కానీ ఒక 12 వరకు 1-2 వరకు ఖచ్చితంగా డ్యూటీ చేస్తారు. 3 ఆ టైంలో కొంచెం 2 గంటలు ఏ మూలకైనా ఒరుగుదాంలే అనుకుంటారు. అక్కడ పేషెంట్ బెడ్లలో కూడా పడుకోవచ్చు, కానీ డీన్ చూస్తే శిక్ష వేస్తాడు, వాళ్ళని సస్పెండ్ చేస్తాడు, లేదా పనిష్మెంట్ ఇస్తాడు. ఎవడు చూడకుండా మూలకెళ్ళి పడుకోవాలి. సెమినార్ హాల్ ఒకటి ఉంటుంది, మంచి కుర్చీలు వేసి ఉంటాయి, దాంట్లో అలా ఒరుగుతారు జస్ట్. అదే టైంకి పిల్ల పాపం ఆ టైంలో ఆమెకు ఆ నైట్ డ్యూటీ ఉండడం వల్ల రాత్రిపూట పనిచేసింది ఓపీ బ్లాక్లో. పేషెంట్లు ఎవరు రారు కదా, పడుకుంది. వీడు అదే టైంకి అందులో ఎంటర్ అయ్యాడు, అమ్మాయిని చూసి ఇప్పుడు అటాప్సీ రిపోర్ట్ ఏం చేశాడు అంటే, తలని కుర్చీకేసి కొట్టాడు, ఇక్కడ గొంతు నులుముతూ తల కొట్టాడు, అంటే వెనక నుంచి పట్టుకొని కొట్టేసి ఉంటాడు. తర్వాత నేలకేసి కొట్టాడు 2 సార్లు, మళ్ళీ ఇటువైపు గోడకేసి కొట్టాడు 3 సార్లు, మళ్ళీ నేలకేసి కొట్టి తొక్కాడు. ఆమెని వెనక నుంచి ఇది చున్నీ లాంటిది ఏదో ఉంటే దాన్ని ఇట్లా తిప్పితే టైట్ అయిపోయి ఆ పిల్లకి ఊపిరాడలా.
ఆ టైంలో కూడా మొహం మీద గుద్ది కంట్లో పొడిచి ఇట్లా అన్నాడు. ఇంకా రక్కాడు, వెనక రక్కాడు, ప్రైవేట్ పార్ట్స్ని పిండి చేశాడు, కింద పార్ట్స్లో కూడా బ్లడ్ వచ్చేలాగా ఏదో చేశాడు అండ్ చంపేశాడు. ఆ పిల్ల రక్తపు మడుగులో సౌండ్ లేకుండా చచ్చింది. చనిపోయిన అమ్మాయి మీద అత్యాచారం చేశాడు వికృతంగా. ఇది జరిగింది. ఎందుకురా ఇలా చేసావని అడిగితే వాడు చెప్పే సమాధానం, అవును అయితే ఏంటి, ఉరిదీయండి, చంపేయండి నన్ను. ఏం చేస్తాం వాడిని ఉరిదీస్తే మాత్రం ఏంటి, ఆ పిల్ల ప్రాణం వస్తుందా? అఫ్కోర్స్ వీడిని చంపేస్తారు, పెద్ద విషయం కాదు అది. జనాలకి ఇస్తే తొక్కి తొక్కి నరికి చంపేస్తారు, అది కూడా పెద్ద విషయం కాదు. కానీ అసలు ఎట్లా శిక్షించాలి వీళ్ళని? ఇట్లాంటి వాళ్ళకి ఇంకా శిక్షలు ఉంటాయా అసలు? వాడు రిలీజ్ అవ్వట్లా. రిలీజ్ అయినా కూడా ఏం చేస్తాడు? ఎందుకు రిలీజ్ అవ్వాలి వీడైనా? వాడు చేసిన పని ఏంటి? వీడికి 4 పెళ్ళిళ్ళు, మళ్ళీ 3 భార్యలు వదిలేశాడు. ఇంకో ఆవిడ పాపం అదృష్టవంతురాలు క్యాన్సర్తో చనిపోయింది, వీడి చేతిలో చావల, సంతోషం. అండ్ ఈ అబ్బాయికి ఉన్న అలవాట్లు కూడా ఇలాంటివి. అంటే కామ కోరికలు ఎక్కువ, కాకపోతే కామంలో కూడా వికృత చేష్టలు. అవతల వాళ్ళని చాలా రక్కి కొరికి ఏదో చేసి వీడు ఆనందం పొందాలి. అది భరించలేక 3 భార్యలు వెళ్ళిపోయారు, 4వ ఆవిడ కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఇప్పుడు తాగి ఈ పిల్ల అనుకోకుండా దొరికింది. ఇది ఓవరాల్గా జరిగింది. బట్ అందరూ గొడవ చేస్తున్నారు, న్యాయం చేయాలి అమ్మాయికి అంటున్నారు. అమ్మాయికి న్యాయం కావాలంటే ఏం చేయాలి గవర్నమెంట్? వీడికి ఎంత శిక్ష ఇస్తే మాత్రం అసలు తక్కువే కదా ఇట్లాంటి వాడికి. ఏ యాంగిల్లో వీడిని శిక్షిస్తారు? వాడు అదే అంటారు, ఉరి తీసేయండి చచ్చిపోతా హ్యాపీగా అంటున్నాడు. అని అడిగితే జనాలకు అప్పచెప్పేసి ఒక్కొక్క చర్మాన్ని కోసి తగలెట్టాలి ఇలాంటి వాళ్ళని. అయినా కూడా బుద్ధి రాదు చెప్పాలి అంటే. సరే ఏదో ఇదైతే అలా జరిగిపోయింది.